సునాదస్వరము నవంబర్ 30. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యేసు ప్రభు తన శిష్యులతో ఈ మాటలు చెప్పాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచునని చెప్పాడు. మనము దేవుని వెంబడించినప్పుడు, ఆయనను సేవించినప్పుడు ఆయన మనల్ని గనపరిచే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మనము దేవుని పరిచయలో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాం. ఎటువంటి పరిస్థితులైనా మనం ఆయనను సేవిస్తూ వెంబడిస్తున్నప్పుడు మనకు బహుమానాన్ని అనుగ్రహించే దేవుడు మనల్ని గనపరుస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము ఆయనని వెంబడించాలని ప్రభు కోరుతున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28-29 వచనంలో చదివినప్పుడు పేతురు యేసు ప్రభుని అడిగాడు, మేము సమస్తం విడిచి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏం దొరుకుతుందని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై వచ్చినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఉండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చురని చెప్పాడు. అంతగా గనపరుస్తాను శిష్యులతో చెప్పాడు. తర్వాత నా నామ నిమిత్తం మీరు ఏది విడిచిపెట్టినా 100 రెట్లు పొందుకుంటారు, నిత్య జీవంను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. మరి మనము దేవుని వెంబడించినప్పుడు, ఆయనని సేవించినప్పుడు ఆయన గనపరిచే దేవుడు మనకు రావాల్సిన బహుమానమును 100 ఆయన అనుగ్రహిస్తాడు. అందుకని 91వ కీర్తన 14వ వచనం రాయబడింది, మరి ఆయనను ప్రేమించిన వాళ్ళని ఆయన తప్పించే దేవుడు, ఆయన నామమును ఎరిగిన వారిని ఆయన గనపరుస్తానని చెప్పాడు. మనం ఆయన్ని ఎరిగినప్పుడు, ఆయనను సేవించినప్పుడు, ఆయనను వెంబడించినప్పుడు ఆయన గనపరిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుణ్ణి మనము సేవించుదాం, ఆయనను వెంబడించుదాం. మన పరిచర్లో, మన సంఘములో మనకిచ్చిన తలాంతులను దేవుడి మహిమ కొరకు వాడదాం. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం దేవుని నిమిత్తం ఏది విడిచిపెట్టినా ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాడు. మనం ఏది వదిలిపెట్టినా ఆయన మనకు ఇహమందు పరమందు 100 రెట్లుగా ఇచ్చి తన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి విశ్వాసంతో మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ, ఆయన ఇచ్చే బహుమానం వైపు చూస్తూ గురి యొద్దకే పరిగెత్తుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎందరైతే మిమ్మల్ని సేవిస్తున్నారో, మిమ్మల్ని వెంబడిస్తున్నారో ప్రభువా, వారందరినీ కూడా మీరు ఘనపరచండి. వారికి కావలసిన బహుమానం 100 మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినిచిన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.